దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 20th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనము. లెవిటికస్ చాప్టర్ 26 and verse 6. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసేదను. మీరు పండ్లు కొనున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గం రాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఆ దేశము అనే మాట వాడినప్పుడు వాగ్దాన దేశం, దేవుడు నీకిచ్చిన వాగ్దానము. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాగ్దానాలను నువ్వు అనుభవించాలి. దేవుని వాగ్దానంలోని నువ్వు జీవించాలి. ఆల్వేస్ ఎ క్రిస్టియన్ షుడ్ లివ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. నాట్ వాట్ యూ థింక్, ఇట్ ఈస్ వాట్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ సేస్. నువ్వేమి ఆలోచన చేస్తున్నావో, ఏమి కోరిక కలిగి ఉన్నావో దాంట్లో జీవించడము కాదు, దేవుని వాగ్దానాల్లోనే జీవించాలి. అప్పుడే అక్కడ రాయబడిన మాట, మీకు క్షేమము. యూ విల్ హ్యావ్ పీస్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. And I will give peace in the land, and ye shall lie down, and none shall make you afraid. And I will rid evil beasts out of the land, neither shall the sword go through your land. Peace, సమాధానము, క్షేమము. దేవుని వాగ్దానాల్లోనే మనకు క్షేమము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన వాగ్దాన దేశంలోనే వారు క్షేమమును అనుభవించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలు నువ్వు కలిగి ఉన్నావా? దేవుని వాగ్దానాలు అంటే దేవుడు నీతో మాట్లాడిన మాటలు. వాట్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? ద వర్డ్స్ గాడ్ స్పోక్ టు యూ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆ ప్రామిస్లోనే మనకు క్షేమము. దావీదు అంటాడు, నీవు నాకు సెలవిచ్చిన మాట వలన నాకు నిరీక్షణ కలిగినది. నేను బ్రతుకుతానని ఆశనాలు పుట్టినది. దేవుని వాగ్దానాలు మనకి క్షేమమును దయచేస్తాయి. రెండవది, మీరు పడుకున్నప్పుడు ఎవడునూ మిమ్మలను భయపెట్టడు. పడుకున్నప్పుడు అనగా నీవు నీవు నువ్వు కనిపెట్టలేని సమయంలో, నీవు 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 మేలుకొనున్న సమయం, నీవు 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 గమనించలేని సమయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడును మిమ్మలను భయపెట్టాడు. దేవుని వాగ్దానాల్లో ఉన్న గొప్ప నిరీక్షణ, వాగ్దానాల్లో ఉన్న గొప్ప ఆశీర్వాదము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలాసార్లు కొన్ని విషయాలు జరిగిపోయినప్పుడు, అయ్యో నేను గమనించలేదండి, నేను చూడలేదండి. నువ్వు గమనించలేని పరిస్థితిలో ఉన్నను ఎవడునూ నిన్ను భయపెట్టలేడు. నోబడీ విల్ మేక్ యూ అఫ్రైడ్ ఆఫ్ యూ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మృగములు లేకుండా నేను చేసేదను. ఖడ్గము నీ దేశం మీద రాదు, యుద్ధము రాదు. దుష్ట మృగములు ఏం చేస్తాయండి? భక్షిస్తాయి, మనల్ని మోసం చేస్తాయి, మనల్ని చీలుస్తాయి. కానీ దేవుని వాగ్దానాల్లో ఉన్న గొప్ప గొప్ప క్షేమము, గొప్ప సమాధానము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని వాగ్దానాలలోని జీవించకుండా సొంత ఊహలో జీవిస్తున్నాం, సొంత ఆలోచనలో జీవిస్తున్నాం, సొంత థియాలజీలో జీవిస్తున్నాం. కాబట్టి క్షేమము చూడటం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరము దేవుని వాగ్దానాలను పట్టుకొని జీవిస్తాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో జీవిద్దాం. ప్రతిరోజు దేవుని వాగ్దానాల్ని ధ్యానిద్దాం. హిందీ में पढ़ेंगे लेवियों का पुस्तक, उसमें 26th चैप्टर और 6th वचन पढ़ रहे हैं. मैं तुम्हारे देश में सुख चैन दूंगा और तुम सोएगे और तुम्हारे कोई डराने वाला ना हो, और मैं उस देश में दुष्ट जंतुओं को ना रहने दूंगा, और तलवार तुम्हारे
देश में ना चलेगी। प्रिय भाइयों बहनों, उस देश मतलब कौन सा देश? परमेश्वर ने जो वाग्दान रीति से दिया है, आपको प्रभु ने जो बात कहा है, वो वाग्दान प्रभु ने आपको जो दिया है, उसमें जीना सीखना चाहिए, क्योंकि उसी में आपको शांति है, सुख है। उसी में आपके विरोध कोई भी नहीं रहेगा। अपने ही ख्यालों में, अपने ही आलोचना में नहीं जीना चाहिए, परमेश्वर के वचन में, परमेश्वर के వాగ్దానం में జీనా चाहिए। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము మన జీవితంలో ఈ షిఫ్ట్ని తీసుకొని రావాలండి, ఈ మార్పుని తీసుకొని రావాలి. కల్పన కథల వైపు కానీ లేక లేక సొంత ఆలోచన వైపు, స్వబుద్ధి వైపు కానీ మనము జీవించగా దేవుని వాగ్దానాల్లో జీవించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్న వాగ్దానం నీకు ఇచ్చినట్లయితే అందులో జీవించినప్పుడు నీకు ఏ లేమిని జీవితంలో కదా. ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థపరచబడ్డ వాగ్దానంలో జీవించినప్పుడు నువ్వు స్వస్థతను శీఘ్రమైన జీవితంలో చూస్తావు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానాల్లో జీవిద్దాము. లెట్స్ లివ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, లెట్స్ స్పీక్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, లెట్స్ డ్రీమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాల కొరకు మాట్లాడదాం, దేవుని వాగ్దానాలు కలలు కందాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడే నీ జీవితంలో క్షేమం చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన, నీ వాగ్దానాల్లో జీవించే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. దేవా, జాబ్స్లో, బిజినెస్లో నీవుండి నాయన తండ్రి, నీ వాగ్దానానుసారమైన నాయన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకునేలాగా వారి జాబ్స్లో, వారి జాబ్ యొక్క సర్చెస్లో, బిజినెస్లో, వారి బిజినెస్ ప్రయత్నంలో వారు పొందుకున్నందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న, హాస్టల్స్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకుంటున్న వారు నాయన తండ్రి ప్రభా, వాగ్దానాలు చేత పట్టుకొని వాగ్దానాల్లో జీవిస్తూ ముందుకు సాగిపోటుకు సహాయం చేసిన స్తోత్రం. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకోవాలి దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషులను వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ వాగ్దానము చేత పట్టి పరిచయం చేతకు, వాగ్దానానుసారంగా పరిచయం చేతకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయండి. మా ఇట్లా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రాశ్రమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.